నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పైన అయితే అమెరికాలో బ్రూజల్ ప్రెడల్ కోర్ట్ అయితే అభియోగాలు అయితే మోపడం అయితే జరిగింది. ఒకేసారి అంతర్జాతీయ చర్చకైతే వస్తూ ఉంది. అసలు ఏంటి అమెరికా అతనిపైన గౌతమ్ అదానీ పైన అభియోగాలు మోపడం ఏంటి, అసలు అక్కడ ఎటువంటి ఫ్రాడ్ చేశాడు, నిజంగా ఈ కేసులో కూడా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక నాయకుడికి భారీగా ముడుపులు ముట్టాయని చెప్తా ఉన్నారు. అసలు ఎవరు ఆ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకుడు ఎవరు అనే విషయాలు అయితే క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏపీ రాజకీయాల్లో ఈ అభిప్రాయం ఏవైతే ఉన్నాయో, అభియోగాలు ఏవైతే ఉన్నాయో, ఈ అభియోగాల వల్ల కొంత రాజకీయాలు దుమారం రేపుతా ఉన్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వం జగన్ గారి గవర్నమెంట్కి అయితే మరి గౌతమ్ అదానీ గారు అయితే చాలా ముడుపులు ఇచ్చారన్నట్టు కూడా కొంతవరకు అయితే అభియోగాలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ కేసులో కూడా జగన్ గారి సర్కార్ ప్రస్తావన రావడం, జగన్ గారు గతంలో మరి సోలార్ సంబంధించిన ప్లాట్లు ఏర్పాటు చేస్తామని కూడా మరి గౌతమ్ అదానీ నుండి అయితే భారీ ముడుపులు తీసుకున్నారన్నది కూడా కొంత చర్చనీయాంకి అయితే వస్తూ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో పనిచేసే ఒక అత్యున్నత స్థాయి అధికారి హస్తం కూడా ఉందన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. 2020-24 కాల మధ్యంలో సోలార్ పవర్ కాంట్రాక్ట్ అయితే దక్కించుకునేందుకు భారత్లో కొందరు ప్రభుత్వ అధికారులు దాదాపుగా 2029 కోట్ల రూపాయలు, 265 బిలియన్ US డాలర్లు లంచం రూపంలో అదానీ గ్రూప్కి చెల్లించిందని కూడా ఈ కేసులో అయితే ప్రధాన అంశంగా అయితే మనకైతే తెలుస్తూ ఉంది. అంటే దాదాపుగా వీళ్ళు ఆ ఆరోపణల్లో 2019 నుండి కూడా 2024 వరకు అయితే 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్టు కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారుల హస్తం కూడా ఉంది, వాళ్ళు కూడా లంచం పుచ్చుకున్నారన్నట్టు కూడా కొంత అంశం అయితే వస్తూ ఉంది. ఈ కోర్టు ఫైలింగ్లో అయితే మరి ఏదైతే ఎవరు నెంబర్ 1, అసలు ఎవరు లంచం తీసుకున్నారనే అంశాలపైన కూడా కొంత ఆరాధిస్తూ ఉంది. మరి ఈ ఉచ్చు అనేది మరి గతంలో ఉన్న ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్ జగన్ గారికి అయితే ఉచ్చు బిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. గౌతమ్ అదానీ ఏదైతే అమెరికాలో పడిన కేసు ఇండియాలో రాజకీయ దుమారం అయితే రేపుతా ఉంది. ఆ రాజకీయ దుమారంలో జగన్ గారి వైపు కూడా వెళ్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. 2020లో అదానీ గ్రీన్ ఎమర్జెన్సీ కింద కొన్ని వ్యాపారాలు అయితే ఇక్కడ ఏపీలో పెడదామన్నట్టు కూడా ఏదైతే గౌతమ్ అదానీ గారు అయితే అనుకోవడం అయితే జరిగింది. దానికి పర్మిషన్ల కోసము కొన్ని కంపెనీలు ఇక్కడ తీసుకొస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి పర్మిషన్ల కోసం గత ప్రభుత్వానికి కొంత లంచం కూడా అడిగారన్నట్టు కూడా అక్కడైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా 12 కంపెనీలు, సోలార్ కంపెనీలు మరి ఆంధ్రాలో పెడదామని కూడా గౌతమ్ అదానీ గారు అక్కడ ఏదైతే దానికి సంబంధించిన అనుమతులు కానీ దానికి సంబంధించిన ఏవైతే తీసుకోవడానికి ఇక్కడ ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం గౌతమ్ అదానీ నుండి కూడా కొంత డబ్బులు అడిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. నిజంగా అది గవర్నమెంట్ కాదు, అక్కడ ఉన్న ఉన్నత అధికారులు కూడా ముడుపులు తీసుకున్నారు. దాదాపుగా ఆ గవర్నమెంట్లో ఉన్న 7 సభ్యులు ప్రధాన హస్తం ఉన్నట్టు కూడా ఇక్కడైతే తెలుస్తూ ఉంది. ఈ సమయంలో జగన్ సర్కార్ ఉండడము, మరి అధికారి అంటే ఈ ఏదైతే అవినీతి జరిగిందని అమెరికా వెల్లడిస్తూ ఉందో దాంట్లో దాదాపుగా 8 మంది అంటే ఇటు గౌతమ్ అదానీతో పాటు వాళ్ళ అల్లుడు కూడా ఉండడము, వాళ్ళ అల్లుడితో పాటు ఇంకా కీలక నేతలు 7 అయితే ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ కీలక నేతలలో కూడా ఆంధ్రకు సంబంధించిన ఒక బడా నాయకుడు అయితే ఉన్నాడని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఆ బడా నాయకుడు ఎవరు ఏంది అనేది కూడా ఆంధ్ర రాజకీయాల్లో కొంత దుమారం రేపుతా ఉంది. దాదాపుగా 228 బిలియన్ డాలర్ రూపాయలు అదానీ గ్రూప్ నుండి ఆఫర్ చేశారంట. అసలు ఎందుకు ఆఫర్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఏం చేయడానికి, నిజంగానే మరి ఆ లంచం తీసుకున్నారా అనే అంశాలపైన అయితే ఈ రోజైతే ఏదైతే ఈ సంబంధించిన సోలార్ ప్లాంట్ల గురించి అయితే మరి అక్కడ ఆరాధిస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. దీంట్లో గతంలో ఉన్న గవర్నమెంట్ జగన్ సర్కార్కి కొంత ఇది ఉచ్చు బిగిస్తున్నా అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే జగన్ సర్కార్లో ఉన్న కీలక నేతలు అంటే మరి అప్పుడున్న సర్కార్ సీఎం మరి జగన్ గారే కాబట్టి జగన్ గారికి మరి ఎంత ముడుపులు ముట్టాయి అనేది కూడా కొంత ఆలోచించాల్సిన విషయంగా కనబడుతుంది. దేశం మొత్తంలో ఒకేసారి అంటే ఈ రాజకీయ అంశం ఏదైతే ఉందో గౌతమ్ అదానీ ఒకే దెబ్బకి 4 రాష్ట్రాలలో రాజకీయం అయితే మారిపోతూ ఉంది. ఎందుకంటే రాజకీయంగా దుమారం రేపుతా ఉంది. దాదాపుగా 4 రాష్ట్రాలలో తను గౌతమ్ అదానీ పెట్టుబడులు పెడతామని, సోలార్ సంబంధించిన ఇక్కడ ప్లాట్లు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి 4 రాష్ట్రాల సీఎంలతో కూడా ఒప్పందం ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు.
దానికి సంబంధించిన అమౌంట్ అమెరికా నుండి తీసుకొని రావడం, ఇక్కడ ఫ్రాడ్ చేశారు అనే నేపథ్యంలో గౌతమ్ అదానీ పైన అయితే అమెరికాలో అయితే కేసు అయింది. అదేవిధంగా తనకు ఏదైతే 4 రాష్ట్రాలకు సంబంధించి ఉందో దాంట్లో కీలక నేతలు ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నారని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. దానిలో గతంలో హయాంలో ఉన్న మాజీ సీఎం అంటే వైఎస్ఆర్సీపీ నుండి జగన్ గారికి కొంతవరకు ఉన్నారన్నట్టు కూడా ఈ ఏదైతే రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీనికి గౌతమ్ అదానికి సంబంధించి అంటే అదానికి సంబంధించిన గ్రూప్ అయితే ఏదైతే ఈ గౌతమ్ అదానీ పైన వస్తున్న రూమర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రూమర్స్ అవి నిజాలు కావని కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు క్లియర్ కట్గా అంశాలతో తీసుకొని కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే తెలంగాణలో కూడా మనం చూసుకున్నట్లయితే రాజకీయ దుమారం రేపుతా ఉంది. గౌతమ్ అదాన్ని అరెస్టు చేయాలి అన్నట్టు కూడా ఇక్కడైతే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తను వేరే దేశంలో ఉండి మన దేశాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నాడు. అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ వాళ్ళని మోసం చేసిరు, ఇక్కడ పెట్టుబడి పెడతామని వీళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన అమౌంట్ను అడుగుతూ ఉన్నారు, వాళ్ళకి ఏదైతే ముడుపులు చెల్లిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ స్కామ్ జరుగుతూ ఉంది. దాదాపుగా ఇప్పటికే మనకు తెలుసు 61,000 కోట్ల వరకు అయితే గౌతమ్ అదానీ మొత్తం దాని యొక్క బిజినెస్ అయితే పడిపోయిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. దేశంలో ఇది ఇంత చర్చనీయంగా జరుగుతుందని కూడా గౌతమ్ అదానీ అయితే అనుకోలేదు. తను చేసిన చిన్న తప్పులే ఈరోజు అయితే మరి భారీ ఎత్తున అయితే తను నష్టపోవాల్సిన పరిస్థితి అయితే తీసుకొని వచ్చింది. అసలు ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో తను ఎటువంటి లావాదేవీలు చేశారనే అంశాలపైన కూడా గవర్నమెంట్ చర్చించాలి. ఖచ్చితంగా దాని మీద సోలార్ సంబంధించిన పవర్ కొనుగోలుకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ జరిపించిన తర్వాతనే మరి ఈ కేసు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక నేతలపైన కూడా వీటికి సంబంధించిన కేసులు కూడా పెట్టాలి, ఖచ్చితంగా దర్యాప్తు చేయాలన్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకుల వర్గాలు అయితే కోరుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఈ కేసులో జగన్ సర్కారు ప్రస్తావన ఎంతవరకు ఉంది అనేది కూడా ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి హయాంలో జరిగింది కాబట్టి మరి వాళ్ళ హయాంలో మరి ఎంతవరకు వాళ్ళ ప్రస్తావన ఉంది అనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఒకవేళ పవర్ కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు భారత్లో కొందరు ప్రభుత్వ అధికారులు కూడా దాదాపుగా 2,029 కోట్ల రూపాయలు అయితే మరి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇవన్నీ అంశాలు కూడా మరి దాదాపుగా ఈ లంచం రూపంలో తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో గత హయాంలో ఉన్న ఎవరైతే భారీ నాయకులను కూడా చెప్పుకోవచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదానీ లంచం కేసులో కూడా వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అతనే నెంబర్ 1 అధికారి అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. డీల్ వెనుక 1,000 కోట్ల అవినీతి అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. మరి ఆ డీల్ గౌతమ్ అదానీతో మరి ఆ డీల్ ఎంతవరకు కుదిరించుకున్నారు, మరి ఆ అంశాలన్నీ కూడా దర్యాప్తులో అయితే బయటికి తీయాలన్నట్టు కూడా కోరుతా ఉన్నారు. ఈ అంశాలపైన ఒకవేళ మరి జగన్ గారి పైన కూడా మరి అక్కడ అభియోగాలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ అభియోగాలను మరి తను ఇంతవరకు తీసుకుంటాడు, మరి నిజం ఎంత వాస్తవాలు ఎంత అనేది కూడా అక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఒకవేళ గౌతమ్ అదానికి సంబంధించిన ఈ కంపెనీలలో తను లంచం తీసుకున్నట్టు తెలిస్తే ఖచ్చితంగా తనకు కూడా జైలుకి పంపించాలన్నట్టు కూడా ఈ ఉచ్చ అనేది మరి జగన్ గారి వైపు కూడా వెళ్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గౌతమ్ అదానీ దెబ్బ అక్కడ కూడా పడబోతా ఉంది. ఖచ్చితంగా మరి ఈ జగన్ గారు మరి సర్కార్ గతంలో ఉన్నప్పుడు పవర్కి సంబంధించిన కాంట్రాక్ట్లకు సంబంధించిన మరి అంశాలు కూడా తెరపైకి అయితే వస్తూ ఉన్నాయి. ఇటు తెలంగాణలో కూడా ఒకవైపు చూసుకున్నట్లయితే మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కొన్ని వాటికి అంశాలు అయితే మరి ముందుకైతే తీసుకొస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఒక నాయకుడు ఉన్నారన్నట్టు కూడా అంశాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా 7 ఉన్నారన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. మరి చూడాలి మరి ఎంతవరకు గౌతమ్ అదానీ కేసు మరి ఇండియాలో కేసు అవుతుందా లేకుంటే ఎంతవరకు దర్యాప్తు చేస్తారనేది అయితే మనైతే